Hi friends, welcome to my channel. This is Ishwar. You're watching Study with Ishwar YouTube channel. నా ఛానల్లో ప్రీవియస్ పేపర్స్ ఉంటాయి శాతవాహన యూనివర్సిటీవి. సో ప్లీజ్ షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. వీడియోకి వెళ్ళే ముందు ప్లీజ్ లైక్ ద వీడియో అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఇప్పుడు నేను ఈ వీడియోలో ఇన్స్టాంట్ ఎగ్జామ్ గురించి క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎందుకంటే ఇన్స్టాంట్ ఎగ్జామ్ ఎవరు రాయగలరు అనేది చాలా మందికి డౌట్ ఉంది. ఎందుకంటే చాలామంది అడుగుతున్నారు, ఫస్ట్ సెమిస్టర్ వాళ్ళు రాయొచ్చు అని చెప్పారు, సెకండ్ సెమిస్టర్, ఫోర్త్ సెమిస్టర్ వాళ్ళు కూడా ఇన్స్టాంట్ ఎగ్జామ్ రాయొచ్చు అని మా ఫ్రెండ్స్ చెప్తున్నారు, మా సార్స్ చెప్తున్నారు అని నాకు చాలా కామెంట్స్ వచ్చాయి. ఎందుకంటే చెప్పే వాళ్ళు ఏంటంటే తెలుసుకొని చెప్పాలండి. ఇప్పుడు మన ఏదైనా మ్యాటర్, ఒక విషయం అనేది ఇతరులకు చెప్తున్నామంటే వాళ్ళు తెలుసుకున్న తర్వాతనే అది నిజమా, ఎంతవరకు నిజం అని తెలుసుకున్న తర్వాతనే మీకు ఆ ఇన్ఫర్మేషన్ అనేది చెప్పాలి. తెలియకుండా చెప్తే అది రాంగ్ కదా. సో నేను ఈ వీడియోలో అన్నీ క్లారిటీగా చెప్తాను. నేను అన్నీ తెలుసుకున్న విషయాలు మాత్రమే మీకు చెప్తున్నాను, ఓకేనా. ఇన్స్టాంట్ ఎగ్జామ్ గురించి ప్రతి ఒక్క విషయం నేను తెలుసుకున్నాను నాకు తెలిసిన సార్ దగ్గర నుంచి. సో నేను ఇప్పుడు చెప్తాను, వినండి. ఇక్కడ ఇన్స్టాంట్ ఎగ్జామ్ అంటే ఏంటి? ఇన్స్టాంట్ ఎగ్జామ్ అంటే ఏంటి అంటే, ఫస్ట్ మనకు ఇన్స్టాంట్ అనేది మనకు ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత, ఏ ఎగ్జామ్స్, మన డిగ్రీ ఎగ్జామ్స్ అన్నీ కంప్లీట్ అయిపోయిన తర్వాత, డిగ్రీ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ అండ్ థర్డ్ ఇయర్, ఈ కంప్లీట్ అయిపోయిన తర్వాత మనకు ఇన్స్టాంట్ ఎగ్జామ్ అనేది పెడతారు. ఎందుకు పెడతారు? ఇక్కడ శాతవాహన యూనివర్సిటీ కాదు, వేరే వేరే యూనివర్సిటీస్ ఉంటాయి కదా, ఆ యూనివర్సిటీ కూడా మనకు ఇన్స్టాంట్ ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తుంది. ఎందుకంటే లాస్ట్ ఛాన్స్ ఫర్ గ్రాడ్యుయేట్స్ అన్నట్టు. అంటే ఇప్పుడు స్టూడెంట్స్కి లాస్ట్ ఛాన్స్ ఇస్తుంది. ఏమైనా సబ్జెక్ట్స్ మిగిలి ఉంటే ఒకటా రెండా మీరు ఎగ్జామ్ ఇన్స్టాంట్ ఎగ్జామ్లో రాయొచ్చు, మీకు 1 year వేస్ట్ కాకుండా ఉందని ఇన్స్టాంట్ ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు. మరి దీనికి ఎలిజిబుల్ అనే వాళ్ళు ఎవరు, ఎలా ఎలిజిబుల్ కావాలనేది ఇప్పుడు చెప్తాను, వినండి. ఇక్కడ క్లియర్గా చూసుకున్నట్లయితే ఫస్ట్ సెమ్ నుంచి ఫోర్త్ సెమ్ ఆల్ సబ్జెక్ట్స్ షుడ్ బి క్లియర్. అంటే ఫస్ట్ సెమిస్టర్ నుండి ఫోర్త్ సెమిస్టర్ వరకు, అర్థమైందా? ఫస్ట్ సెమిస్టర్ నుండి ఫోర్త్ సెమిస్టర్ వరకు అన్నీ క్లియర్ ఉండాలి సబ్జెక్ట్స్, ఒక్క బ్యాక్లాగ్ కూడా ఉండకూడదు మీకు. అంటే మీకు క్లారిటీగా చెప్పాలంటే డిగ్రీ, ఓకేనా, డిగ్రీ ఫస్ట్ ఇయర్ అండ్ సెకండ్ ఇయర్ కంప్లీట్ అయి ఉండాలి. అర్థమైందా? డిగ్రీ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ వితౌట్ బ్యాక్లాగ్స్, ఓకేనా, ఎటువంటి బ్యాక్లాగ్ లేకుండా డిగ్రీ ఫస్ట్ ఇయర్ డిగ్రీ సెకండ్ ఇయర్ కంప్లీట్ చేసి ఉంటే మీరు ఇన్స్టాంట్ ఎగ్జామ్కి ఎలిజిబుల్ అండి, ఓకేనా. ఇప్పుడైతే క్లారిటీ వచ్చింది కదా. లాస్ట్ ఇయర్ కొందరు అన్నారండి, ఇప్పుడు నా కామెంట్ బాక్స్లో తెలియజేశారు ఏంటంటే, లాస్ట్ ఇయర్ సెకండ్ సెమ్ వాళ్ళు ఇన్స్టాంట్ ఎగ్జామ్ రాశారట, ఫోర్త్ సెమ్ వాళ్ళు రాశారట, మీరు రాయొద్దని చెప్తున్నారు, ఎందుకు బ్రదర్ అంటున్నారు. సో ఇప్పుడు డౌట్ క్లియర్ అయింది కదా అందరికీ. డిగ్రీ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ క్లియర్ చేసిన వాళ్ళకే, ఎటువంటి బ్యాక్లాగ్ లేకుండా 2 సంవత్సరాలు క్లియర్ చేసిన వాళ్ళకే ఇన్స్టాంట్ ఎగ్జామ్కి ఎలిజిబుల్ ఉంటుంది. మరి ఇప్పుడు ఇంకో కండిషన్ కూడా ఉంది ఎలిజిబిలిటీ, అదేంటో చూద్దాం. మీకు ఇంపార్టెంట్ పాయింట్ తెలియజేయాల్సింది ఏంటంటే, మరి ఇప్పుడు నేను ఇంతకుముందు ఏం చెప్పాను, డిగ్రీ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ కంప్లీట్ చేసి ఉంటేనే ఇన్స్టాంట్ ఎగ్జామ్కి ఎలిజిబుల్ అని చెప్పాను. మరి ఇన్స్టాంట్ ఎగ్జామ్ ఎవరు రాస్తారంటే, డిగ్రీ, ఓకేనా, డిగ్రీ థర్డ్ ఇయర్ వాళ్ళు ఉంటారు కదా, థర్డ్ ఇయర్ కంప్లీట్ అయిన వాళ్ళు ఉంటారు కదా, డిగ్రీ థర్డ్ ఇయర్ బ్యాక్లాగ్స్ ఉన్న వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు ఏంటంటే ఇన్స్టాంట్ ఎగ్జామ్కి ఎలిజిబుల్ అన్నట్టు. మరి డిగ్రీ థర్డ్ ఇయర్ స్టూడెంట్స్ వాళ్ళకు ఎన్ని సబ్జెక్ట్స్ ఉంటే ఇన్స్టాంట్ ఎగ్జామ్కి ఎలిజిబుల్, ఎన్ని సబ్జెక్ట్స్ ఇన్స్టాంట్లో రాసుకోవచ్చు అనేది ఇప్పుడు క్లియర్గా చెప్తాను, జాగ్రత్తగా స్కిప్ చేయకుండా చూడండి. ఇక్కడ చూసుకున్నట్లయితే ఇక్కడ మనకు ఫిఫ్త్ సెమ్లో ఒక బ్యాక్లాగ్ ఉండాలి, ఓకేనా. ఫిఫ్త్ సెమ్లో ఒక బ్యాక్లాగ్ ఉన్నట్లయితే మీకు, అండ్ సిక్స్త్ సెమ్లో ఒక బ్యాక్లాగ్ ఉన్నట్లయితే, ఈ 2 ఏవైతే ఉన్నాయి, ఫిఫ్త్ సెమ్లో ఒకటి అండ్ సిక్స్త్ సెమ్లో ఒకటి ఉంది కదా, ఈ 2 సబ్జెక్ట్స్ అనేవి మీరు ఇన్స్టాంట్లో రాసుకోవచ్చండి, ఓకేనా. 2 సబ్జెక్ట్స్ కలిపి మీరు ఇన్స్టాంట్ ఎగ్జామ్లో ఈ 2 సబ్జెక్ట్స్ క్లియర్ చేసుకోవచ్చు. ఒకవేళ మీకు ఏంటంటే, నాకు సిక్స్త్ సెమిస్టర్లో బ్యాక్లాగ్ ఏం లేవు, అన్నీ క్లియర్ అయిపోయినాయి సార్ అంటే, మీరు ఫిఫ్త్ సెమ్లో ఒక సబ్జెక్ట్ ఉందనుకోండి, ఈ ఫిఫ్త్ సెమ్లో ఉన్న ఒక సబ్జెక్ట్ మాత్రం మీరు ఇన్స్టాంట్ ఎగ్జామ్లో రాయొచ్చు.
లేకుంటే మీకు ఇంకోటి ఆప్షన్ కూడా ఉంది. ఇప్పుడు 5th సెమ్‌లో నాకు ఏ బ్యాక్‌లాగ్స్ లేవు, అన్నీ క్లియర్. ఒక 6th సెమ్‌లో మాత్రమే ఒక సబ్జెక్ట్ ఉంది అంటే మీరు ఇన్‌స్టాంట్ ఎగ్జామ్‌లో ఈ 6th సెమ్‌లో ఉన్న ఒక సబ్జెక్ట్ రాసుకోవచ్చు. అంతేగాని ఇప్పుడు 5th సెమ్‌లో 2 అండ్ 6th సెమ్‌లో 1 ఉంటే అది ఎలిజిబుల్ కాదు. ఏదైనా ఒకటే రాయొచ్చు మీరు. ఇప్పుడు 2, 1 ఉన్నా మీరు ఏదైనా ఒకటే రాయొచ్చు. 5th సెమ్‌లో 1 అండ్ 6th సెమ్‌లో 1 ఈ 2 సబ్జెక్టులు రాయొచ్చు. అంతేగాని 5th సెమ్‌లో 2 సబ్జెక్టులు ఉంటే రాయరాదు. 2 సబ్జెక్టులు ఓన్లీ 1 సబ్జెక్ట్ ఈజ్ ఎలిజిబుల్ ఇన్ ఇన్‌స్టాంట్ ఎగ్జామ్. అర్థమైందా? క్లియర్‌గా చెప్పాను. ఇక్కడ ఏంటి డిగ్రీ ఫస్ట్ ఇయర్, ఓకేనా? డిగ్రీ ఫస్ట్ ఇయర్ అండ్ సెకండ్ ఇయర్, డిగ్రీ ఫస్ట్ ఇయర్ అండ్ సెకండ్ ఇయర్ కంప్లీట్ చేసి ఉండాలి. ఇన్‌స్టాంట్ ఎగ్జామ్‌కి ఎలిజిబుల్ కావాలి అంటే డిగ్రీ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ వితౌట్ బ్యాక్‌లాగ్స్ క్లియర్ చేసి ఉండాలి. ఇది ఓన్లీ ఇన్‌స్టాంట్ ఎగ్జామ్ అనేది డిగ్రీ థర్డ్ ఇయర్ వాళ్ళు రాస్తారు. ఎవరు రాస్తారు ఇన్‌స్టాంట్ ఎగ్జామ్? డిగ్రీ థర్డ్ ఇయర్ వాళ్ళు ఈ ఇన్‌స్టాంట్ ఎగ్జామ్ అనేది రాస్తారు. ఒకవేళ వాళ్ళకు 5th సెమ్‌లో ఒక బ్యాక్‌లాగ్, 6th సెమ్‌లో ఒక బ్యాక్‌లాగ్ ఉంటే ఈ 2 సబ్జెక్టులు అనేవి ఇన్‌స్టాంట్ ఎగ్జామ్‌లో రాయొచ్చు. ఓకేనా? ఈ ఇన్‌స్టాంట్ ఎగ్జామ్ అనేది మరి ఈ ఇయర్‌లో ఎప్పుడు ఉంటుంది? మనకు లాస్ట్ ఇయర్ కండక్ట్ చేశారు అండ్ 2023లో కూడా కండక్ట్ చేశారు. ఇప్పుడు లాస్ట్ ఇయర్ అంటే 2024లో కూడా కండక్ట్ చేశారండి. ఇప్పుడు ఈ ఇయర్‌లో ఎప్పుడు కండక్ట్ చేస్తారన్నది ఇంకా ఇన్ఫర్మేషన్ రాలేదు. ఎందుకంటే మనకు మొన్ననే యూజీ ఫస్ట్, థర్డ్, 5th సెమిస్టర్ యొక్క రీవాల్యుయేషన్ రిజల్ట్ వచ్చింది కదా! అయితే ఇక్కడ మీరు గమనించాల్సింది ఏందంటే మనకి ఇంకా సెకండ్ సెమిస్టర్, ఓకేనా? సెకండ్ సెమిస్టర్, 4th సెమిస్టర్, 6th సెమిస్టర్ రిజల్ట్స్ ఇంకా రిలీజ్ కాలేదు. అవును కదా! మొన్న మీరు రాసిన జూన్‌లో రాసిన మే ఆర్ జూన్‌లో రాసిన ఎగ్జామ్స్ అనే రిజల్ట్స్ ఇంకా రిలీజ్ కాలేదు కదా! ఎప్పుడైతే మనకు 6th సెమ్ యొక్క రిజల్ట్స్ వస్తాయో అప్పుడు ఆ రిజల్ట్స్ ప్రకారం 5th సెమ్‌లో ఎంతమందికి ఒక సబ్జెక్ట్ మిగిలింది అండ్ 6th సెమ్‌లో ఎంతమందికి ఒక సబ్జెక్ట్ మిగిలింది అనేది వాళ్ళన్నీ సెర్చ్ చేసి ఆ అనలైటిక్స్ తీసిన తర్వాతనే మనకి ఇన్‌స్టాంట్ ఎగ్జామ్ పెడతారా, పెట్టరా అనేది వాళ్ళు క్లారిటీ ఇస్తారండి. నోటిఫికేషన్ అనేది వాళ్ళు ఇస్తారు కంపల్సరీ. ఎందుకంటే ఇప్పుడు 5th సెమ్‌లో ఒక సబ్జెక్ట్ పోయిన వాళ్ళు చాలామంది ఉన్నట్లయితే, ఓకేనా? చాలామంది ఉన్నట్లయితే ఏం చేస్తారంటే వాళ్ళందరినీ ఒక గ్రూప్‌గా చేసి అండ్ 6th సెమ్‌లో ఇప్పుడు 6th సెమ్‌లో ఒక సబ్జెక్ట్ పోయిన వాళ్ళని చాలామంది ఉన్నారనుకోండి. వాళ్ళందరిని ఒక గ్రూప్ చేసి ఏం చేస్తారంటే ఇన్‌స్టాంట్ ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు. ఇక్కడ ఇన్‌స్టాంట్ ఎగ్జామ్ ఎప్పుడు ఉంటుంది మరి? 5th సెమ్ వాళ్ళకేమో పొద్దున ఉంటుందండి, మార్నింగ్ ఉంటుంది. అండ్ 6th సెమ్ వాళ్ళకేమో ఈవినింగ్, మధ్యాహ్నం ఉంటుందండి. ఓకేనా? ఆఫ్టర్‌నూన్ సెషన్‌లో ఉంటుంది. ఓకేనా? ఆఫ్టర్‌నూన్‌లో ఉంటుంది. ఇక్కడ మీరు క్లియర్‌గా ఇప్పుడు నేను చెప్పిన విధంగా అర్థం చేసుకోండి. వేరేటోళ్ళ మాటలు పట్టించుకోకండి. ఫస్ట్ సెమిస్టర్ రాయరాదు ఎగ్జామ్, సెకండ్ సెమిస్టర్ ఇన్‌స్టాంట్ ఎగ్జామ్ ఎలిజిబుల్ కాదు, థర్డ్ సెమిస్టర్ కాదు, 4th సెమిస్టర్ కాదు. ఓన్లీ 5th సెమ్‌లో ఒక బ్యాక్‌లాగ్ అండ్ 6th సెమ్‌లో ఒక బ్యాక్‌లాగ్ ఉన్నట్లయితేనే మీరు ఇన్‌స్టాంట్ ఎగ్జామ్‌కి ఎలిజిబుల్. ఓకేనా? నేను ఇంతసేపు ఇప్పుడు 8 మినిట్స్ నేను వీడియో చేశాను క్లియర్‌గా ఇన్‌స్టాంట్ ఎగ్జామ్ గురించి. సో, మళ్ళీ మీరు ఇన్‌స్టాంట్ ఎగ్జామ్ గురించి డౌట్స్ అడగకండి ప్లీజ్. ఓకేనా? ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి. కానీ నేను ఈ వీడియోలో చెప్పిన ఈ ఆన్సర్ ఉంటుంది కదా! ఈ వీడియోలో ఉన్న ఆన్సర్ మీకు మళ్ళీ క్వెషన్ అడిగారనుకోండి, నేను రిప్లై ఇవ్వను అస్సలు. ఓకేనా? మీరు వీడియో చూడకుండా కామెంట్ బాక్స్‌లో క్వెషన్ అడుగుతున్నారు. ఒకసారి వీడియో పూర్తిగా చూసి క్వెషన్ అడగండి. ఓకేనా? అండ్ థ్యాంక్ యూ. మీ ఫ్రెండ్స్‌కి కూడా ఈ వీడియోని షేర్ చేయండి. ఎందుకంటే వాళ్ళకి కూడా ఈ డౌట్స్ అనేవి క్లారిఫై అవుతాయి. ఓకేనా? నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ స్టడీ విత్ ఈశ్వర్ యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ.